హలో గైస్, ఈరోజు వీడియోలో పెందుర్తిలో ఉన్న నటరాజ్ థియేటర్ గురించి అయితే తెలుసుకుందాం. ఈ థియేటర్ గురించి తెలుసుకునే ముందు మన ఛానల్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేస్తారని కోరుకుంటూ, మీ చుట్టుప్రక్కల ఏవైనా న్యూ షాప్స్, హాల్స్, ఫంక్షన్ హాల్స్, హోటల్స్ ఏవైనా ప్రమోట్ చేయాలనుకుంటే మన ఛానల్ సంప్రదిస్తారని కోరుకుంటూ, ఇక మన వీడియోలోకి వస్తే ఈ థియేటర్ 1985లో ప్రతిఘటన సినిమాతో సింగిల్ స్క్రీన్తో ఓపెన్ చేసి 2015లో ఏసీతో రెనోవేట్ చేసి స్క్రీన్ 1, స్క్రీన్ 2 అయితే సక్సెస్ఫుల్గా రన్ చేస్తున్నారు. థియేటర్ చుట్టుప్రక్కల చాలా పెద్దగా ఉంటుంది. అలాగే పార్కింగ్ ప్లేస్ అయితే చాలా పెద్దగా ఉండి వెహికల్స్కి ఎటువంటి ఇబ్బంది లేకుండా షెడ్లో పార్కింగ్ ప్లేస్ అయితే ఉంటుంది. ఇది నాకు నచ్చింది. ఇక మెయింటైన్ పరంగా అయితే మేనేజ్మెంట్ ఎక్కడ తగ్గకుండా మెయింటైన్ కూడా బాగా చేస్తున్నారు. వెయిటింగ్ హాల్, క్యాంటీన్, ఆడిటోరియం అన్నీ చాలా నీట్ అండ్ క్లీన్గా అయితే ఉంటున్నాయి. ఇక ఈ థియేటర్ క్యాంటీన్ విషయానికి వస్తే క్యాంటీన్ చాలా పెద్దగా ఉంటుంది. మల్టీప్లెక్స్లో మెయింటైన్ చేస్తున్నారు. అలాగే పెద్ద రేట్స్ ఏం కాదు, అందరికీ సహజమైన ఖరీదుకే క్యాంటీన్లు అయితే అమ్ముతారు. ఇంకా వస్తే ఇక్కడ టోకెన్ సిస్టమ్ కూడా వీళ్ళు ఏర్పాటు చేసి ఉన్నారు. ఇందులో ఫోన్పే చేస్తే ఫోన్పేలో మనం ఎంత ఖరీదు అయితే చేసామో అదే రేటుకి వారు టోకెన్ ఇస్తారు. ఆ టోకెన్ ఇచ్చి ఈ క్యాంటీన్లో మనం అయితే కొనుగోలు చేసుకోవాలి. ఇక స్క్రీన్ 1 సీట్స్ విషయానికి వస్తే 406 అయితే ఉన్నాయి. రీసెంట్గా అర్జున్ సన్ ఆఫ్ వైజయంతి సినిమాతో సీట్స్ అండ్ సౌండ్ అయితే చేంజ్ చేశారు. మీరు చూస్తున్న ఈ బ్లూ అండ్ రెడ్ సీట్స్ అయితే కొత్తగా ఫిక్స్ చేశారు. ఇక పైన అయితే వైట్ అండ్ బ్లాక్ కలర్ సీట్స్ అయితే ఉంటాయి. ఇవి కొత్తగా ఫిక్స్ చేసినటువంటి సీట్లు. ఈ థియేటర్ సీట్లు అయితే ఫ్రంట్ అండ్ బ్యాక్ మూవింగ్ అయితే చాలా బాగున్నాయి. ఎక్కడ హెడ్ డిస్టర్బెన్స్ లేకుండా చాలా క్లియర్గా స్క్రీన్ అయితే కనిపిస్తుంది. ఇక థియేటర్ సైడ్ వాల్స్కి వస్తే బ్లాక్ కర్టన్స్తో డిజైన్ చేసి వైట్ ల్యాంప్స్ అయితే ఫిక్స్ చేశారు. థియేటర్ లుక్ చూడడానికి అయితే చాలా క్లాస్గా ఉంది. ఇక స్క్రీన్ విషయానికి వస్తే స్క్రీన్ అయితే చాలా పెద్దగా ఉంటుంది. హైట్ 18, వెయిట్ వచ్చేసి 43 అయితే ఉంటుంది. ఏ లైన్లో కూర్చున్నా సరే స్క్రీన్ అయితే చాలా పెద్దగా కనిపిస్తుంది. ఇక పిక్చర్ క్వాలిటీ విషయానికి వస్తే చాలా బ్రైట్గా ఉంటుంది. ఇక స్క్రీన్ 1 సౌండ్ విషయానికి వస్తే QSC యాంప్లిఫైర్స్ అయితే యూజ్ చేస్తున్నారు. ఇక ప్రొజెక్టర్ విషయానికి వస్తే బార్కో ప్రొజెక్టర్ అయితే యూజ్ చేస్తున్నారు. ఇక సౌండ్ విషయానికి వస్తే హాల్లో JBL స్పీకర్స్ అయితే యూజ్ చేస్తున్నారు. స్క్రీన్ డౌన్లో 4 సబ్ వూఫర్స్ అయితే సెట్ చేశారు. అండ్ ఆడిటోరియంలో సైడ్లో 2 సబ్ వూఫర్స్ అయితే పెట్టారు. ఇక సరౌండింగ్ విషయానికి వస్తే 16 JBL స్పీకర్స్ అయితే ఫిక్స్ చేశారు. భూమిని చీల్చుకొని పుట్టే కొత్త రాజు కోసం సో అది గైస్, స్క్రీన్ 1 గురించి అయితే తెలుసుకున్నారు కదా. ఇప్పుడు అదే థియేటర్లో ఉన్న స్క్రీన్ 2 గురించి అయితే తెలుసుకుందాం. స్క్రీన్ 2 అయితే స్క్రీన్ 1 బ్యాక్ సైడ్ ఉంటుంది. స్క్రీన్ 2 అయితే స్క్రీన్ 1తో పోల్చుకుంటే చాలా చిన్నగా ఉంటుంది. ఇక స్క్రీన్ 2లో ఉన్నటువంటి సీట్స్ విషయానికి వస్తే 243 సీట్స్ అయితే ఉన్నాయి. ఇక సైడ్ వాల్స్ వచ్చేసి బ్లాక్ అండ్ వైట్ కలర్తో అయితే డిజైన్ చేశారు. అండ్ వైట్ ల్యాంప్స్ కూడా ఫిక్స్ చేశారు.
ఇక స్క్రీన్ 2లో ఉన్నటువంటి స్క్రీన్ విషయానికి వస్తే హైట్ 12, విడ్త్ వచ్చేసి 24 అయితే ఉంది. స్క్రీన్ 2లో స్క్రీన్ అయితే థియేటర్కి తగ్గట్టుగా సైజులో ఉంది. స్క్రీన్ 2లో కూడా కొత్త సీట్స్ అయితే ఫిక్స్ చేశారు. ఇవి కూడా ఫ్రంట్ అండ్ బ్యాక్ మూవింగ్ అయితే చాలా బాగుంది. ఇక ప్రొజెక్టర్ విషయానికి వస్తే డిఎల్పి ప్రొజెక్టర్ NEC NP NC 900CA డిజిటల్ సినిమా ప్రొజెక్టర్ అయితే యూజ్ చేస్తున్నారు. పిక్చర్ క్వాలిటీ కూడా చాలా బాగుంది. పిక్చర్ అయితే చాలా డీటెయిల్గా కలర్ఫుల్గా అయితే కనిపిస్తుంది. ఇక చూసుకున్నట్లయితే స్క్రీన్ 1 అండ్ స్క్రీన్ 2 కూడా 3D ఆప్షన్ అయితే ఈ థియేటర్లో ఉంది. ఇక సౌండ్ విషయానికి వస్తే QFC యాంప్లిఫైర్స్ అయితే యూజ్ చేస్తున్నారు. స్క్రీన్ 1లో ఉపయోగించిన యాంప్లిఫైర్స్ ఇక్కడ కూడా యూజ్ చేస్తున్నారు. థియేటర్ సరౌండింగ్ స్పీకర్స్ చూసుకుంటే 12 అయితే ఫిక్స్ చేసి ఉన్నాయి. స్క్రీన్ 2 సౌండ్ కూడా చాలా బాగుంది. చాలా బాగా మెయింటెనెన్స్ చేస్తున్నారు. ఏంటి ఇండైరెక్ట్ గా రిక్వెస్ట్ పెడుతున్నావా? టౌన్ లో అమ్మాయిలు ఎంత స్ట్రిక్ట్ గా ఉంటారు తెలుసా? ఎన్ని రెస్ట్రిక్షన్స్ ఉంటాయో తెలుసా? అంటే మనం లవ్ చేసుకుంటున్నాం కదా. అవునా? మాకు నేచురల్ నీడ్స్ ఫీలింగ్స్ ఉంటాయి కదా. నిజమా? చీకట్లో కూడా చేతితో బొట్టి తిరుగుతాడు. నేనేం పూతలేదు. పల్లవిని వేండి కలిపే బాధ్యత మనది. సో ఇది గైస్ పెందుర్తిలో ఉన్న నటరాజ్ థియేటర్ గురించి అయితే తెలుసుకున్నాం కదా. మీరు ఈ థియేటర్లో ఏ సినిమా చూసారో, మీకు ఏ సినిమా మీద అనుభవం ఉందో కామెంట్ చేయండి. ఈ 2 స్క్రీన్లో మీకు ఏదైతే ఇష్టమో కామెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేస్తారని కోరుకుంటున్నాం. కొత్త కంటెంట్తో మళ్ళీ కలుద్దాం.